గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేర్ అప్ విత్ అభి. సో గైస్, ఫైనల్గా సండే వచ్చిందనమాట. సండే వచ్చిందంటే ఏంటి రైట్ డే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ రైట్కి పోతున్నా ఈరోజు. సో ఈరోజు లాస్ట్ టైం మనము జావా వాళ్ళతో పోయినాం కదా. సో ఈసారి మనము టీబీబీ వాళ్ళతో పోతున్నాం అనమాట. సో తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్. సో ఇది ఇంకొక గ్రూప్. సో వాళ్ళతో పోతున్నాను. ఎటు పోతున్నా ఏంది అనేది అంటే యూటీఎం పోతున్నా అనమాట. అండర్ ద మూన్, విచ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఆల్రెడీ మన ఛానల్లో అటు పోయినాము, బట్ స్టిల్ మళ్ళీ పోతున్నాం ఈరోజు. సో నాకు ఇక్కడ నుంచి దగ్గరనే ఒక 10-15 కిలోమీటర్స్ వస్తుంది. బట్ మన వాళ్ళందరూ ప్యారడైజ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి అందరం కలిసి దెన్ అగైన్ విల్ గో బ్యాక్ ఇటే మళ్ళీ అన్నమాట. అది గైస్. సో చూద్దాం ఎట్లయితుంది ఏంది అనేది. ఓకే, సో ఇక డైరెక్ట్ ప్యారడైజ్కి పోదాం. డైరెక్ట్ మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. 6:30కి మీటప్ పాయింట్. సో 6:45కి రైడ్ స్టార్ట్ అనమాట. సో అగైన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ యాజ్ వెల్. సో లెట్స్ గో టు ప్యారడైజ్. సో సిగ్నల్ జంప్ చేయలేం, ఎందుకంటే వచ్చేసినాయి కదా, ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో లెట్స్ నాట్ జంప్ ద సిగ్నల్. ఓకే, నిజంగా బండి ఎంత గలీజ్ ఉందంటే అసలు క్లీన్ చేస్తలేను. బండి అంతా చాలా గలీజ్ ఉంది, క్లీన్ చేసుకోవాలి. ఈరోజు రైడ్కి వచ్చిన తర్వాత ఒకసారి వాషింగ్ చేసేస్తే అయిపోతుంది. అండ్ బై ద వే వెదర్ గురించి చెప్పాలి గైస్. అసలు ఏమంటారు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ప్లెజెంట్గానే ఉంది, మరీ అంత వేడిగా అయితే లేదు. సో ప్లెజెంట్గానే ఉంది. అండ్ జాకెట్ వేసుకున్నా కాబట్టి అసలు ఫుల్ ఇట్లా వేడి అనిపిస్తుంది. అట్లీస్ట్ బైక్ మూవింగ్లో ఉంది కాబట్టి ఏం అర్థం కావట్లేదు. ఓకే, చెప్తున్నాం కదా 10 o'clockకి 11 o'clockకి ఐ ఫీల్ దట్ హీట్. నిజంగా చెప్తున్నా, బాబా మామూలుగా ఉండదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చలో గైస్, ఫైనల్గా అయితే అందరి దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. సో ఇక్కడనే ఉన్నారు మన వాళ్ళందరూ. సో లెట్స్ గో. అటు లాస్ట్ రామ్. After 1 year, I think we have all 5 admins here. Yeah. Chai తాగుతున్నాను. So, morning again. We are our first ride was to UTM, Under the Moon. Very small area. Beautiful place for photos and all. Beautiful place to take the girlfriend and all. But again, don't go solo. It is strictly not advised to go solo. At least like girl and a boy, that place is not that safe. So. చలో గైస్, ఫైనలీ ఫోటో సెషన్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో. సో స్టార్ట్ అవుతున్నాం ఇంకా. అండ్ గ్రూప్ కూడా చాలా పెద్ద ఉంది. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. స్క్వాడ్ మాత్రం మామూలుగా లేదు. సో ఐ థింక్ మస్తు ఉండబోతుంది. సో లైనప్ మాత్రం క్రేజీ ఉంది అసలు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ బ్రో, ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ గో. గ్రూప్ అయితే మరీ చాలా పెద్ద ఉంది అనుకో, మోర్ దెన్ 30 ప్లస్ అనుకో ఇక. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్, సీసీస్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు. ఓ క్రేజీ డ్యూడ్, క్రేజీ. లైక్ గుడ్ కదా, ఐ మీన్ లైక్ సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసి రైడ్ చేయడం. వా ఐ మీన్ లైక్ నేను సీనియర్ అని మాత్రం చెప్పాను, బట్ ఐఎమ్ ఏ జూనియర్. ఓకే, బట్ మేము ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం యాక్చువల్లీ, ఎట్లా రైడ్ చేయాలి ఏంది. ఐ మీన్ లైక్ అట్లా అనమాట. చెప్తున్నా కదా, లైక్ మాకు ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది అంటే రైడింగ్ చేసేటప్పుడే వస్తుంది బాయ్స్కి.
యో ఇదే లైనప్ హైవే మీద ఉంటే ఊహించుకో అసలు. ఓహో క్రేజీగా ఉంటుంది పో. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, డిసిప్లిన్గా పోతున్నాం, నో ఓవర్టేక్స్, నథింగ్. యా హీట్ స్టార్ట్ అయింది హీట్ స్టార్ట్ అయింది. సో ఫుల్ అసలు ఎంత అంటే అబ్బా లైక్ ఈ వెదర్లో ఈ జాకెట్ వేసుకోవాలి అంటే అబ్బా హెల్ అంటే హెల్. బట్ ఫర్ అవర్ సేఫ్టీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. వీ నెవర్ నో కదా, ఐ మీన్ లైక్ ఎక్కడ కింద పడతామో తెలియదు. యా మన సేఫ్టీ మనం ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు వేర్ దెమ్. యా అండ్ యా మీరు చూస్తారు కదా లైన్, అదే లిటరలీ ఇప్పుడు బైక్ నడుపుతున్నప్పుడు లైక్ అందరం బైకర్స్ అందరము లైన్కి వెళ్తున్నాం, ఒక డిసిప్లిన్కి వెళ్తున్నాం కదా. లైక్ అందరు రోడ్ మీద మమ్మల్ని చూస్తుంటే అదొక ఫీలింగ్ అబ్బా. లైక్ వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా బైకర్స్ పోతున్నప్పుడు చూస్తుంటే హ్యాపీనెస్ వస్తుండే చూడు. అరే నేను ఎప్పుడు పోతారా అని చెప్పి అదొకటి ఉంటుంది చూసినావా. అండ్ సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత మనం ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంటే ఉన్న కిక్ ఉంటుంది చూడు మావా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సో యా ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బ్రో, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అసలు నిజంగా. అందరు ఏంది ఇది గోప్రో కెమెరా ఏంది, ఆ డబ్బా ఏంది వెనకాల, అది ఇది అంటా ఉంటారు. ఆ ఫీలింగ్ వేరే లెవెల్ది, ఆ ఫీలింగ్ ఉంటుంది. మనకి ఎక్కువ మాట్లాడడానికి రాదు బేసిక్గా. సో అందుకే మనం ఎక్కువ తక్కువ మాట్లాడతాము. బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ కాబట్టి ఇంకా తక్కువ మాట్లాడతా. సో ఏమనుకోకండి. అండ్ ఇంకా తక్కువ మాట్లాడి లైక్ తక్కువ మాట్లాడతా, ఎక్కువ రైట్ చేస్తా. అది మన పాలసీ. ఈ గ్రూప్లో అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా హార్ట్లీ థ్యాంక్స్ చెప్పాలబ్బా. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు, జనరల్గా పోతూనే ఉంటారు, ఎక్కడ ఆగరు, ఏం చేయరు. లైక్ మీరు వస్తారని పోతే వండి అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ గ్రూప్ అయితే తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ అడ్మిన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ డిసిప్లిన్. ఓకే అండ్ లైక్ ఇప్పుడు జంక్షన్స్ ఉంటాయి కదా, జంక్షన్స్ దగ్గర కార్స్ బైక్స్ వస్తున్నాయి అనుకో, దే ఆర్ మేకింగ్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ ఫస్ట్ అండ్ దెన్ దే ఆర్ కమింగ్ అనమాట. సో యా విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్. లైక్ బ్రదర్హుడ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట అవి. సో యా ఐ లైక్ ద మోస్ట్ అనమాట. సో అది థ్యాంక్ యూ సో మచ్ టీబీబీ తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ గ్రూప్ ఫర్ దిస్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్. చూడండి గైస్, ముందట బైక్ మాత్రం క్రేజీ ఉంది. Oh shit. I'm on my favorite route. సో మన లైన్ మొత్తం ఇక్కడ ఆగింది అనమాట. యాక్చువల్లీ ఏమంటారు, మరీ హ్యూజ్ ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్లో అటు ఇటు అయింది. కొంతమంది ముందటికి వెళ్ళిపోయినారు, కొంతమంది వెనకాలనే ఉండిపోయినారు. యా బట్ దట్స్ ఓకే. ఐ థింక్ డెస్టినేషన్కి ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంది అంతే, దగ్గరనే, ఎక్కువ దూరం కూడా కాదు. మనం అక్కడ నుంచి ఫోటో సెషన్ వీడియో సెషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయి ఇక రెడీ అయిపోవాలంతే అన్నమాట. సో మీరు చూసినట్టయితే ఇక ఇది యాక్చువల్గా క్రేజీ లైనప్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా వచ్చింది. సో మనోడు స్పీకర్స్ పెట్టిండో ఏం పెట్టిండో. సో యాక్చువల్గా ఇది FZ బైక్.
కానీ ఎఫ్జెడ్ని మొత్తం హిమాలయంలో చేసేసిండు మనోడు. ఇది క్రేజీ ఉందిరా. బ్లోమి FZ Vlogs. ఓకే भाई स्पीकर्स है यो बेस भी आएगा बेस यो मस्त है भाई लाइक ईयरफोन्स का ज़रूरत ही नहीं है मस्त है साथ में जाने वाला भी एंजॉय करेगा मस्त करेगा ग्रुप राइड किया था ना मस्त रहता सॉरी भाई बैटरी का इफेक्ट नहीं होगा चेंज किया क्या आप नहीं मतलब कनेक्शन लगाया अभी तक तो नहीं करा नहीं ओके बैटरी दूसरा लगवाया नहीं तो वही गाड़ी का साथ आए वही बैटरी है वही वाली ఓకే సో చూసినారు కదా గైస్ ఫుల్ స్పీకర్స్ పెట్టుకొని ఫాగ్ లైట్స్ పెట్టుకొని మస్తు ఉంది అదైతే. ఐ థింక్ వీఆర్ స్టార్టింగ్ నౌ. సో లెట్స్ గో స్టార్ట్ అవుతున్నాం ఇక. ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఇప్పుడు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ 10 minutes 15 minutes అట్లా పోయింది కదా. హాయ్ బ్రో 10-15 minutes ఇక్కడనే అయిపోయింది. మేబీ అందరు వచ్చే వరకు వెయిట్ చేయడానికి ఆగినారేమో. బట్ ఐఎమ్ డయింగ్ బ్రో, నిజంగా లోపల చచ్చిపోతున్నా. లైక్ ఇంత హీట్ ఉంది. థ్యాంక్ గాడ్ మళ్ళీ టాప్ బాక్స్ తెచ్చుకున్నా. సో ఐ త్రో మై జాకెట్ ఇన్ ద టాప్ బాక్స్ వైల్ గోయింగ్. అవెంజర్ కూడా వచ్చింది చూడ, అవెంజర్. క్రేజీ 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 ఉండే పో. సో గైస్ ఫైనల్గా యూటీఎంకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే అనమాట యూటీఎం అండర్ ద మూన్ అంటారు దీన్ని. సో ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ టైం ఇక్కడికి. లైక్ ఐ కేమ్ మెనీ టైమ్స్, చాలాసార్లు వచ్చినా నేను. గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ నాట్ విత్ ద ఫ్యామిలీ, నాట్ రికమెండెడ్. అండ్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ. పాపం స్పోర్ట్స్ బైక్లో వచ్చే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అవుతుంది. బట్ అడ్వెంచర్ బైక్లో వచ్చే వాళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ది ఆఫ్ రోడ్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ చెరువు ఉంటుంది. సో ఐ థింక్ ఇంకా ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది ఇప్పుడు. సో ఎక్కువసేపు మేబీ లైక్ ఫోటోషూట్ ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇక్కడ నుంచి ఇక జంప్ అయిపోడే. నాకు ఇక్కడ నుంచి మన ఇంటికి మా రూమ్కి ఒక 15-20 minutes అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో పోదాం ఇక పోయి. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేను మెయిన్గా ఈ వీడియోలో ఏం కవర్ చేస్తా అంటే బైక్స్ చూపిస్తాం. మా బైక్స్ నిజంగా చెప్తున్నా కదా, డిఫరెంట్ బైక్స్ వచ్చినాయి. లైక్ బైక్స్ని మోడిఫికేషన్ చూడాలి అసలు. ఒక్కొక్కళ్ళు స్పీకర్స్, మళ్ళీ ఏమంటారు ఇది ఫాగ్ ల్యాంప్స్, ఒక్కొక్కలాగా పెట్టినారు. సో క్రేజీ ఉన్నాయి అన్నమాట. సో లెట్స్ సీ. ఆఫ్ రోడింగ్, మొత్తం ఆఫ్ రోడింగ్. యాక్చువల్లీ జనరల్గా నేను ఇక్కడికి ఎప్పుడు వస్తా అంటే జనరల్గా ఈవినింగ్ ఫ్రెండ్స్తోని అట్లా ఇట్లా హ్యాంగ్ అవుట్ కానీ ఇటు సైడ్ వస్తాం అన్నమాట. సో రైడ్ మాత్రం చాలా బాగుండే, యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా చాలా బాగుండే.
ఐ జస్ట్ వాంట్ టు గో. వెళ్ళిపోవద్దు అవుతుంది కానీ ఏమంటారు, ఐఎమ్ స్టాపింగ్. ఎందుకంటే ఏమంటారు, లైక్ లైన్లో పోతున్నాం కదా, ఎందుకు ఓవర్టేక్లు చేసాడు. సో అదనమాట. అది 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 అండ్ నైస్ టు సీ కపుల్స్ కూడా. యాక్చువల్లీ కపుల్స్ కూడా బైకింగ్ ఇది చేస్తున్నారు. నా ముందట ఉన్నారు వాళ్ళ కపుల్స్ యాక్చువల్గా. కానీ మనం వినాం కదా. ప్యూర్ 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 ఆఫ్ రోడింగ్. ఆన్ చేస్తాం. సో ఫైనల్గా యాక్చువల్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో లెఫ్ట్ సైడ్లో బండి పార్క్ కరింగే. ఎస్ది అన్ని సేమ్. హాయ్ బ్రో, అభిషేక్. నేను 2 months అయింది బ్రో. 22 అది ఇస్తుంది నాకు తెలిసి. 33 చూపిస్తుంది. మీకెంత చూపిస్తుంది? అమ్మా, బట్ ఎక్కువ ఇస్తలేదు బ్రో, చూపించినంత ఇవ్వదు. అంతే అంతే. మొన్న జాబ్ అది ఉండే రాలే? అవును, మొన్న రాలేను. అవునా? ఏదో వెంటోరా మెటర్స్ అదే కదా. ద రోమింగ్ నోమాడ్స్. చలో గైస్, సో మీకు బైక్ చూపిస్తా అన్నా కదా. సో ఈ ఎస్ది అనమాట ఇది. సో ఇది R15 నింజా, ట్రాంప్, అవెంజర్, చిట్టి, మన ఫేవరెట్ చిట్టి. సో హిమాలయన్, పల్సర్, KTM, FZ 390X, రాయల్ ఎన్ఫీల్డ్. సో అక్కడ కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డే ఉన్నాయి అనమాట. సో యా, సూపర్ హ్యాపీ టు సీ ఎస్దీస్ టుగెదర్. హాయ్ బ్రో, అభిషేక్. నా ముంగట్నే ఉన్నారు. సో యాక్చువల్గా నాకు ప్లాన్ ఇది ఉండే అనమాట, RTX 300. బట్ ఇది రానికి చాలా టైం పడ్డది. ఒకసారి చూద్దాం ఎక్కి ఎట్లుందో. అయ్యో కాలే అందట్లో. సేమ్ అట్లనా? మీదేనా బ్రో? మీదే కదా? మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో? మైలేజ్ ఎంత ఇస్తుంది? అంటే అర్బన్లో పెడితే 30-33. ఓకే. టూర్లో పెడితే 30 కిలోనే ఇస్తుంది. కాకపోతే పవర్ ఓన్లీ ఆ వ్యాలీ టూర్లోనే వస్తుంది. అవునా? మీరు అర్బన్ నడిపితే ఏదో చిన్నవాడిని నడిపినట్టు ఉంటుంది. అవునా? క్రూజ్ కంట్రోల్ మంచి వర్క్ చేస్తుందా? ఇది ఏది బ్రో? ఇదా క్రూజ్ కంట్రోల్? ఇది అనుకుంటా. ఎక్కువ టైం వేస్ట్ చేసేది లేదు మనము. ఇంకొక 20-30 minutes ఉండేసి ఐ విల్ స్టార్ట్ ఆఫ్. బ్రో మీరు హ్యాండిల్ కూడా లేపినారు కదా బ్రో? హ్యాండిల్ బార్ రైజర్స్ అన్నీ క్రేజీ బ్రో. సిట్టింగ్ పోస్చర్ ఉండాలి. అవునవునా? అంటే మీరు హైట్ ఉన్నారు కాబట్టి మీకు కరెక్ట్ సెట్ అవుతుంది బ్రో. అది బాగానే ఉండే, ఎందుకో ఎక్స్పెరిమెంట్ చేసినా. అవునా? ఇంకోటి ఇది అక్కడ నేర్పించినారా బ్రో? మొత్తం అన్నీ నీకు ఏమేమి కనిపిస్తున్నాయి అన్నీ అక్కడనే వేసిన. ఎంత పడ్డది బ్రో అది? మొత్తం నాకు బిల్ అంటే ఒక 20,000 వరకు అయింది బిల్. అవునా? ఓకే ఓకే ఓకే. ఇవి కూడా వేయించాయి, క్రాష్ గార్డ్స్. ఓకే ఓకే ఓకే.
నేను యాక్చువల్లీ ఫాగ్ ల్యాంప్స్ ఇంకా ఇది వేపిద్దాం అనుకుంటున్నా. ఇది అవసరం ఉండదు అంతా నీకు. అవునా? అంటే కపుల్ డబ్బులు ఉంటే ఉంటుంది. కపుల్స్ కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. ఓ చేస్తుందా? ఓకే. ఇది కూడా 4-5 తీసుకోండు. 4-5 టూ మచ్ తీసుకోండి. మీకే ఏమైపిస్తావు పోయి లైట్లకు పోతావా? ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ అది కూడా ఆలోచిస్తా. వేసుకోండి లేకపోతే లేదు. చలో గైస్, ఫైనల్గా ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి నేను ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ పోదాం అనుకుంటున్నాను, మనకు టైం లేదు. లైక్ గ్రూప్తో బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్దాం అనుకుంటున్నా కానీ బట్ మనకు అంత టైం లేదు. సో ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు బయటికి కూడా వెళ్ళాలన్నమాట. సో ఇంటికి వెళ్ళిపోయి రెడీ, లెట్స్ గో. సో గైస్, ఇవాళకి వీడియో ఇంతే అనమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.